నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. తెలంగాణ అసెంబ్లీ మరోసారి దద్దరిల్లింది. నీటిపారుదల శాఖపై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై సభలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ప్రాజెక్టుల రీడిజైనింగ్ కు కారకుడైన మాజీ సీఎం కేసీఆరే జరిగిన నష్టానికి బాధ్యత వహించాలని మంత్రులందరూ డిమాండ్ చేశారు. ఇంజనీర్లు నిపుణులు ఇచ్చిన నివేదికను కాదని తుమ్మిడిహెట్టికి బదులుగా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే బ్యారేజ్ ఎత్తు పెంచారని మండిపడ్డారు. మరోవైపు సర్కార్ శ్వేతపత్రంపై బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. అసెంబ్లీ సాక్షిగా అవాస్తవాలను చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చును కూడా బయటపడితే బాగుంటుంది అంటూ సెటైర్లు వేశారు. అసలు ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో ముఖ్యాంశాలేంటి? ఏ అంశాలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది? ఈ ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారు? కాంగ్రెస్ విమర్శలు సరే, కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ అంశానికి బాధ్యత ఎవరిది? ఇవే అంశాలపై వాళ్ళ మిడ్ డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే. అలాగే టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం అండి శ్రీనివాస్ రెడ్డి గారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకురాలు సునీతారెడ్డి గారు. నమస్కారం అండి సునీతారెడ్డి గారు. అన్మ్యూట్ చేయండి సునీతారెడ్డి గారు, మ్యూట్లో ఉన్నారు. రైటా. కోటేశ్వరరావు గారు, ముందుగా మీరు చెప్పండి, శ్వేతపత్రంలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి? అంటే అటు తిరిగి ఇటు తిరిగి రీడిజైనింగ్ దగ్గరకు వచ్చి ఆగుతోంది, మేడిగడ్డ దగ్గరకు వచ్చి ఆగుతోంది, అవినీతి కనిపిస్తోంది. వీటన్నింటికి మీరు ఏం చెప్తారు సార్? అంటే రీడిజైనింగ్ దగ్గర చోటు చేసుకున్న ముఖ్య అంశాలు ఏంటి? ఇప్పుడు రీడిజైనింగ్ గురించి లేదా అంతకుముందు ప్రతిపాదించినటువంటి పథకం గురించి ఇంజనీర్లలోనే భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయనేటువంటిది ఒక అంశం. ఇంజనీర్లు చెప్తున్నటువంటి ఏ అంశం సరైనది, ఏ అంశం కాదు అనేటువంటిది కేంద్రానికి సంబంధించినటువంటి ఇంజనీర్ల బృందం కానీ, లేదా ఈ రాష్ట్రంతో నిమిత్తం లేనటువంటి ఇతర రాష్ట్రాల ఇంజనీర్ల బృందం కానీ వాటి మంచి చెట్లను పరిశీలించి చూస్తే మనకి ఒక స్పష్టత వస్తుంది. ఎందుకంటే థర్డ్ పార్టీ అలా కానప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర గతంలో ప్రతిపాదించినటువంటి పథకమే మెరుగైందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు, అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తా ఉంది. కాదు, అది దానికి భిన్నమైనటువంటిది. మేము మరింత ప్రయోజనం కోసం కాళేశ్వరాన్ని పేరుతోటి రీడిజైనింగ్ చేశామని చెప్పేసి దిగిపోయినటువంటి ప్రభుత్వం చెప్తా ఉంది. సరే, అది ఆ వివాదం అనేటువంటిది తేలినటువంటిది కాదు. నిపుణులు భిన్న అభిప్రాయాలు గతంలోనూ వెల్లడించారు, ఇప్పుడు వెల్లడిస్తున్నారు, రాబోయే రోజుల్లో కూడా వెల్లడిస్తారు అనేటువంటిది ఒక అర్థం. ఇక్కడ అసలైనటువంటి సమస్య ఏంటంటే, ఈ రీడిజైనింగ్ చేసినందువలన రాబోయేటువంటి సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టుల మీద అయ్యేటువంటి వ్యయము, లేదా ఆ ప్రాజెక్టులకి కేటాయించినటువంటి నిధులు కానివ్వండి, లేదా ఆ ప్రాజెక్టుల పేరుతోటి తెచ్చినటువంటి అప్పులు, ఇవి ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నాయి. రాష్ట్ర ఖజానా మీద గుదిబండగా మారబోతున్నాయి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇవాళ హలో, ఎవరైనా మాట్లాడుతున్నారండి? అదే, ఎవరు మాట్లాడుతున్నారు? ఇవాళ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అంటే ప్రకటించినటువంటి శ్వేతపత్రంలో పేర్కొన్న దాని ప్రకారం 2024 నుంచి 2034 వరకు రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో 16,000 కోట్లతో మొదలుపెట్టి 10వ సంవత్సరం నాటికి 9,000 కోట్ల రూపాయలకి అసలు వడ్డీలు చెల్లించాల్సి వస్తాయి చేసినటువంటి అప్పులకి, ఈ ప్రాజెక్టుల మీద అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. అంటే అప్పులు అసలు వడ్డీలకి ఇంత మొత్తం చెల్లించేట్లయితే ఆ ప్రాజెక్టు నిర్వహణకి అయ్యేటువంటి విద్యుత్ వ్యయం ఏటా 10,000 కోట్లు అవుతుంది అనేటువంటిది మరొక అంశం. అందువల్ల ఈ 10,000 కోట్లు కూడా కలుపుకునేట్లయితే ప్లస్ ప్రతి సంవత్సరం కొంత 16,000 నుంచి 9,000 కోట్లకు తగ్గిపోయేటువంటి అప్పులు, ఒకవేళ మొత్తం అప్పు తీరిపోయిన తర్వాత కూడా 10,000 కోట్ల రూపాయలు విద్యుత్కి అవుతుంది. ఇది లాభదాయకం కాదు, ఇది నష్టదాయకమైనటువంటిది.
ఇది వైట్ ఎలిఫెంట్ అంటే మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది తప్ప ప్రాజెక్టు దీనివల్ల రైతాంగానికి కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగం లేదనేటువంటిది ప్రధానంగా తెస్తున్నటువంటి అభిప్రాయం. అందువలన దీని గురించి సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. అదేవిధంగా థర్డ్ పార్టీ ఇంజనీరింగ్ నిపుణులతోటి దీన్ని చేయాలి. ఇది ఒక అంశం అయితే, ప్రాజెక్టు కట్టారు, అందులో సరే మేడిగడ్డ లేకపోతే సుందిళ్ళ అన్నారం వాటిలో అక్కడ జరిగినటువంటి లోపాలు ఏమన్నా ఉంటే వాటిని మరమ్మతులు చేసుకోవడం అనేటువంటిది మరొక అంశం. దాన్ని ఏదో విధంగా మరమ్మతులు చేస్తారు. ఈ మరమ్మతులు చేసినా ఇన్ని చేసినా కానీ దీనివల్ల వచ్చేటువంటి లబ్ధి ఎంత అనేటువంటిది ఇప్పుడు మళ్ళా అదొక సమస్యగా మారింది. ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం గత ప్రభుత్వం చెప్పింది ఏమిటంటే మేము 19 లక్షల ఎకరాలకి ఎంతో నీళ్లు ఇచ్చాము అని చెప్పేసి చెప్తాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే కాదు, నీళ్లు కొత్తగా ఆయకట్టు ఇచ్చినటువంటిది 1 లక్ష ఎకరాల లోపు మాత్రమే, మిగిలినంతా స్థిరీకరణ చేసినటువంటి దాన్ని కూడా కలిపి 19 లక్షల ఎకరాలు అని చెప్పి చెప్తా ఉందనేది. కానీ కాళేశ్వరం డిజైన్ లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 19 లక్షల కోట్లు, నేను అంటే వేలు వందల వాటిలోకి వెళ్ళలేదు, సుమారుగా చెప్తున్నా. 19 లక్షల కోట్లు కొత్త ఆయకట్టుకైతే ఇంకొక 19 లక్షలు పాత ఆయకట్టుని స్థిరీకరించడం అనేటువంటి లక్ష్యంగా ఉన్నట్టుగా ఇవాళ ప్రకటించినటువంటి శ్వేతపత్రంలో ఉన్నది. అందువల్ల స్థిరీకరించినటువంటి ఆయకట్టుకి వర్షాలు పడిన కారణంగా కావచ్చు, లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్లు ఈ కారణంగా కానీ, అది ఒకవేళ మొత్తం వినియోగంలోకి వచ్చినా కానీ కొత్త ఆయకట్టు ఏమి రాలేదనేటువంటిది కూడా ఒక విమర్శ ఉన్నది. అందుకని ఇప్పుడు అసెంబ్లీలో ఏదైతే చర్చ జరుగుతుందో, అంటే శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత రీడిజైనింగ్ గురించి మాట్లాడడం, అసలు మేడిగడ్డ అనేది కేసీఆర్ తన సొంతం కోసం చేసుకున్నారు అని చెప్పి కూడా మంత్రులు చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది నిజంగా? అంటే రీడిజైనింగ్ తర్వాత మేడిగడ్డ సొంతం కోసం చేసుకున్నారు అనేటువంటిది ఒక స్వీపింగ్ రిమార్క్. సొంతం కోసం చేసుకున్నారంటే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ లేకపోతే దాంతో ఉన్నటువంటిది ఆయనకు సంబంధించినటువంటి అంశం కాదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తం రీడిజైనింగ్ మేడిగడ్డ ఇవన్నీ కూడా అనే డిజైన్ చేశారు అనేటువంటి పద్ధతుల్లో చెప్తున్నారు తప్ప సొంతం కోసం ఒక ప్రాజెక్ట్ ని ఒక్క వ్యక్తి సొంతం కోసం ఎవరు నిర్మించుకోరు, ఒక ఏర్పాటు చేయరు. ఆ ప్రాజెక్ట్ కింద ఉండేటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి భూములు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ బంధువులకు ఉండొచ్చు, లేదా ఎవరికైనా ఉండొచ్చు. ఆ ప్రాంతం మొత్తం ఈ 38 లక్షల ఎకరాలన్నీ కూడా కేసీఆర్ లేకపోతే కేసీఆర్ కుటుంబ సభ్యులవే కాదుగా, మిగతా వాళ్ళవి కూడా ఉంటాయిగా. అందుకని అది రాజకీయ పరమైనటువంటి విమర్శ తప్ప దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. ఈ ప్రాజెక్టు దీన్ని భవిష్యత్తులో ఎట్లా ఉపయోగించుకోవాలి, జరిగినటువంటి నష్టాన్ని ఎట్లా పూడ్చుకోవాలనేదే ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య అనేది నా అభిప్రాయం. మొత్తం మీద ఇవాళ ప్రకటించినటువంటి వివరాల ప్రకారం అయితే రాష్ట్ర ఖజానా మీద పెద్దగా భారం పడుతుంది. ఇంకొక యాంగిల్ ఏంటంటే నీటిపారుదల శాఖలో ఏ ప్రాజెక్టుకైనా భారీ మధ్య తరహా లేదా చిన్న తరహా ప్రాజెక్టులకి రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తే అవి సంవత్సరాల తరబడి సాగుతున్నాయి. గతంలో చూసాం, మనం ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసాం, కేటాయింపులు అనేటువంటివి తక్కువగా ఉంటాయి, అవసరాలు ఎక్కువగా ఉండి దశాబ్దాల తరబడి సాగినటువంటి ప్రాజెక్టులను చూసాం. అందువల్ల అటువంటి పరిస్థితిని అవాయిడ్ చేయడానికి మేము ఒకేసారి అప్పు తీసుకొచ్చి మేము కడుతున్నాం అనేటువంటి పేరుతోటి గత బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కాకుండా కేవలం అప్పులతో నిర్మించినటువంటి ప్రాజెక్టుల కారణంగా ఇవాళ రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి భారం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. అది అప్పు తీసుకొచ్చినా ఇంకోటి తీసుకొచ్చినా గానీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా లేదా అనేది దాని గురించి కూడా కంప్లీట్ గా ఎక్కడైతే క్లారిటీ రావటం లేదు. ఓకే సార్, మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు రజితారెడ్డి గారు కూడా యాడ్ అయ్యారు. నమస్కారం అండి రజితారెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే హరీష్ రావు మాట్లాడుతూ మేము ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాం, ఏ విచారణ అయినా జరిపించండి మేము రెడీ అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం పండిన పంట, పెరిగిన సాగు విస్తీర్ణం సాక్ష్యం మేము చేసిన పనులకు కేవలం ఒక్కదాని చుట్టే తిప్పుతోంది కాంగ్రెస్ అని అంటున్నారు. మీరేమంటారు? యాంకర్ గారికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్యానల్ అందరూ కూడా, సోదరెడ్డి ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
ఇప్పుడు ఒక్కటండి, మనము నిన్న కాంగ్రెస్ పార్టీ దీనికి ఒక శ్వేతపత్రం ఈ రోజు రిలీజ్ చేసింది. కంప్లీట్ గా డేటాతో సహా ఇచ్చింది. దీంట్లో మీరు ఒకసారి గమనించినట్టయితే నీటిపారుదల సామర్థ్యానికి 2014 వరకు కూడా 57,79,000 ఖర్చు అయింది. అంటే ఎన్ని లక్షల ఎకరాలకు ఎంత ఖర్చు అయింది? మనకు 54,234 కోట్లు ఖర్చు అయింది. సో దానికి ఒక్కొక్క ఎకరానికి యావరేజ్ తీసుకున్నప్పుడు 93,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ కేసీఆర్ గారు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు ఆయన చేసినటువంటి 1,81,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మరి కొత్త ఆయకట్టు ఎంత చెప్తున్నాడు ఆయన అంటే 15,81,000 లక్షల ఎకరాలని చెప్తున్నాడు. మరి దీనికి ఒక్కొక్క ఎకరానికి ఖర్చు ఎంత వస్తుందంటే మేడం, దీనికి 11,45,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్క ఎకరానికి ఆనాడు వరకు 93,000 రూపాయలతో పోతే ఇవాళ 11,45,000 అంటే లక్షలు ఖర్చు అవుతుంది. 11,45,000 రూపాయలు. దీన్ని ఏమంటే కాస్ట్ బెనిఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మేడం. సో ఎంత ఖర్చు పెడుతున్నాం మనం ప్రాజెక్టు మీద, మనకి ఎంత రిటర్న్ వస్తుందని కూడా లెక్కేస్తాం. మరి అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వరకు కూడా ఎకరానికి 93,000 రూపాయలు ఖర్చు అయితే ఇవాళ 11,45,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఈ 11,45,000 రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు మేము రైతు బంధు ఇస్తున్నాము, రైతులకు మేము నీళ్లు ఇస్తున్నాము, తాగునీరు ఇస్తున్నాము, సాగునీరు ఇస్తున్నామని ఇన్నాళ్ళ వరకు కూడా ప్రజలను తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మభ్యపెట్టి ఇలా వాళ్ళు పని చేయించి రైతులు పగలనక కష్టపడి మరి దున్ని నాటేసి కుప్పగొట్టి పొలం తీసుకొచ్చి గింజలు ఇంటికి తీసుకొస్తే వాళ్ళకి వచ్చేంత ఏం లేవు. మరి ఎకరానికి ఇంత లక్షలు ఖర్చు పెట్టే రైతులకు ఎకరానికి 2-3 లక్షలు ఇచ్చినా సరిపోతుంది. మరి ఏంటి నాటకాలు అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఏ ప్రాజెక్టు కూడా కేసీఆర్ ఫ్యామిలీ కోసం పెట్టినవే. ఇందాక కోటేశ్వరరావు గారు అన్నారు వాళ్ళ ఫ్యామిలీకి అన్ని వేల ఎకరాలు ఉన్నాయని, వాళ్ళ ఫ్యామిలీకి అన్ని వేల ఎకరాలు ఉన్నాయని ఎవరు అనట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ కాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం ఏదైతే టీఆర్ఎస్ నాయకులు ఆది నాయకత్వం, అది కూడా వేరే వాళ్ళకు కూడా సంబంధం లేదు. ఆది నాయకత్వం ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీ కోసము ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటాను కూడా ఇదే ఉదాహరణ. కాస్ట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ రేషియోను కూడా పట్టించుకోకుండా తన స్వార్థం కోసం, స్వలాభం కోసం ప్రజల యొక్క ధనాన్ని వృధా చేసింది. ఇవాళ చూసారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనుక రిలీజ్ చేశారు. దాంట్లో ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏం చేశారు? ఇక్కడ కొండను తవ్వి ఎలకన పెట్టే సమయం జరిగింది. ఇట్లాంటి అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ యాక్చువల్ ఏంటంటే ప్రజాకూటలో మొన్న నవంబర్ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. మరి ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ఈ రోజు వరకు కూడా అసెంబ్లీలో కాలు పెట్టండి. అప్పుడేమో సెక్రటరీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో సెక్రటరీలో కాలు పెట్టలే, మరి ప్రతిపక్ష నేత అయినప్పుడు అసెంబ్లీలో కాలు పెట్టి. ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమా? నేను ఒక లాయర్. ఈజ్ ఇట్ డెమోక్రసీ? ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ అసెంబ్లీలో లేవనెత్తుతున్న అంశాలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న సమాధానాలు మీకు ఎలా అనిపిస్తున్నాయండి? శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు బీఆర్ఎస్ ఇస్తున్న సమాధానాలకు మీకేమనిపిస్తుంది చూస్తూ ఉంటే? అవును, ఇప్పుడు చెప్తున్నారు ఆయన పద్ధతిలాగా. ఏమంటున్నారు ఆయన? గురిగింద సాగిలాగా హరీష్ రావు గారు అంటున్నారు మీరు కట్టిన నాగార్జున సాగర్ కి హోల్స్ లేవా అంటున్నారు. ఆనోటు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇది, ఈ రోజున్న సాంకేతిక పరిజ్ఞానం సముద్ర డిప్యుటేషన్ దయచేసి గమనించాలి. ఈ రోజులలో అంటే ఒక సముద్రం నుంచి కూడా రైలు మార్గాలు వేసే పరిస్థితి వచ్చింది. అంటే టెక్నాలజీ అంతా డెవలప్ అయింది. మరి ఈ రోజులలో కూడా ఆయన ఏం చేశారు? ఏకంగా పిల్లర్స్ అంటే పిల్లర్స్ అంటాం మన జనరల్ ఇంగ్లీష్ లో, పిల్లర్స్ కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఏముంది ఇంట్లో ఆయన మనం ఒక చిన్న ఇల్లు కడితేనే మనం ఆలోచిస్తాము. మరి దానికి అంత సింపుల్ చెప్తున్నారంటే కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు చెప్పే మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఒక చిన్న పిల్లలు కూడా అట్లా మాట్లాడు. కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని, కొన్ని ప్రజలతో ముడిపడిన ప్రాజెక్టు గురించి, వాళ్ళ జీవితాల మీద ఆధారపడటానికి గురించి సింపుల్ గా మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏమన్నారు? ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు మన డిబేట్ లో కూడా గతంలో ఒకసారి చర్చించాము. అప్పుడు ఏమన్నారు? వాళ్ళే చూసుకుంటారండి ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు. మొన్న ఎలక్షన్ అయిపోయిన తెల్లారే వాళ్ళు ఏమంటే కార్డులు పెట్టారు. ఏమన్నారు? మాకు సంబంధం లేదు, 5 సంవత్సరాలు అయిపోయింది మీరు చేయమంటున్నారు. ఏంటిది అంటే ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడలేదు, మరి హరీష్ రావు గారు మాట్లాడలేదు. అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు, అసలు ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేయాలి. యాక్చువల్ గా వాళ్ళ సామర్థ్యాన్ని నచ్చి మెచ్చి మంచుకొచ్చేడుకు కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ ని కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు సబ్ కాంట్రాక్టర్ ఇస్తే మరి ఊరికే సబ్ కాంట్రాక్టర్ తోటి చేయమని చెప్పొచ్చు కదా ప్రాజెక్ట్ ని. దాని ప్రతి ఒక్క కొలమానాలు కొలతలు ప్రాజెక్టులు చేసినప్పుడు ఉంటాయి. అది ఎల్ఎన్టీ సంస్థ చేయకుండా సబ్ కాంట్రాక్ట్ చేయడం ఎంత తప్ప మీరు ఆలోచించారు. ఎట్ ది సేమ్ టైం మహారాష్ట్రలో ప్రాణహిత చేవెళ్ళకి మహారాష్ట్రలో ఒప్పుకోలేదు. మరి కాంగ్రెస్ దాని గురించి ఎందుకు మాట్లాడదు అంటూ కూడా హరీష్ రావు మాట్లాడారు. ఒక్క నిమిషం వినండి. మహారాష్ట్ర ఒక్క నిమిషం, మీరు ఇక్కడ తెలంగాణ జరిగిన అన్యాయం గురించి మనం మాట్లాడుతున్నాము. ప్రాజెక్టులకు వచ్చే వరకు ఎవరు వాళ్ళకే మనం ఎన్ననుకున్నా కూడా మేడం మనం ప్రాణహిత చేవెళ్ళ గురించి టాపిక్ వచ్చినప్పుడు హరీష్ రావు లేవనెత్తిన అంశం మేడం ఒక్క మాట. ఇప్పుడు మన ఏ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ రాష్ట్రమే చూసుకుంటాం. నీళ్ళు అనే వరకు ఏముంటుందంటే మన రాష్ట్రం వాళ్ళకే కావాలని ఖచ్చితంగా ఎవరికైనా స్వార్థం ఉంటుంది. పక్కన కాంగ్రెస్ రాష్ట్రం ఉందా, ఇరుగు పొరుగు ఉండొచ్చు, మనకు సంబంధం. వాళ్ళు మన ఇండియన్స్ ఆ మాటకు వస్తే మళ్ళీ పొరుగు దేశం వాళ్ళు కాదు, లేకపోతే ఇతర ఖండం వాళ్ళు కూడా కాదు.
కాకపోతే అంటే ఎవరు వాళ్ళు మనం లెక్కేసుకోవాలి ఇక్కడ. మరి ఇంత అవినీతి జరిగింది, ఆయన సింపుల్ గా ప్రాజెక్టులు అట్లా అయితేయండి, ఆ బొక్కలు పడితే బొంగలు, ఎంత సింపుల్ చెప్తున్నాడో మనం పొలం కాడి కనుక బొంగలు పడిన తరంగా మాట్లాడుతున్నాం, అంత సింపుల్ గా. అదేంది అంటే ఎంత అహంభావం చూడండి, జరిగిన తప్పును కూడా ఒప్పుకోకుండా అహంభావపూరితంగా ఆ దొరతనానికి అహంకారానికి ప్రతీక కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అని మాట. రైట్. ఓకే అండి రజితారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు రజితారెడ్డి గారు, మీరు చెప్పండి, అంటే 100 సంవత్సరాలు ఉండాల్సిన బ్యారేజీలు అంటే 3 సంవత్సరాలకే ప్రమాదంలో పడిపోవడం, దానికి బీఆర్ఎస్ ఇస్తున్న సమాధానాలు కూడా సరిగ్గా లేవు అనేది అంటున్నారు, మీరేమంటారు? చూడండి, ముందుగా ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న మాట అండి. ఇవాళ కోట్ల మంది కళ తెలంగాణను సాధించడం, ఆ కళ సాకారం చేసిన కార్యసాధకుడు తెలంగాణ జాతిపిత అయినటువంటి బాబు కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ డిబేట్ ప్రారంభిస్తున్నానండి. ఇది టీవీ ప్రేక్షకులకు తెలంగాణ జాతిపిత కాదు, దయచేసి చాలా రైట్ జస్ట్ బర్త్డే విషెస్ తన తరపున చెప్పారు. ఓకే, లెట్ us కమింగ్ టు ద పాయింట్. ఓకే పాయింట్ మాట్లాడనివ్వండి సార్, ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు వెయిట్. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం ఎట్లుందండి, సత్యదూరంగా ఉంది. వాళ్ళు ఆనాడు ఏం మాట్లాడినండి, విపక్షంలో ఉన్నప్పుడేమో ప్రిపేర్ కాలేదన్నాడు, ఇలా ప్రభుత్వంలో కూడా ప్రిపేర్ అయి రాలేదు వాళ్ళు. నీటిపారుదల చర్చకు అప్పుడు కాంగ్రెస్ అట్లే మాట్లాడింది, ఇప్పుడు అదే తీరు ప్రవర్తిస్తుండండి. నిన్న ఎందుకండి వాళ్ళు సభను వాయిదా వేసారు, వాళ్ళ దగ్గర ఏమీ ఆన్సర్లు లేవు, ఏం మాట్లాడాలో తెలియదు. ఇరిగేషన్ పై చర్చించగా నిన్న యూటర్న్ తీసుకున్నారు. ఇవాళ చర్చకు పట్టుబట్టి ఇవాళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పట్టుబడితే ఇవాళ మాటలు ఈ రోజు వేరే రకంగా ఉన్నాయి. చర్చకు ఆ శాఖ మంత్రి సిద్ధంగా లేడనేది ప్రజలు గమనించారు, వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదనేది ప్రజలకు అర్థమైంది. ఇవాళ వాళ్ళ శ్వేతపత్రం మొత్తం కూడా తప్పుల తడకలు, మొత్తం అవాస్తవాలు ప్రచురించి ఇలా ప్రజలను తప్పుదోవ పడుతున్నారు అనేది వాస్తవం కాదండి. వాళ్ళు అంటే మొన్న కాగ్ నివేదిక గురించి కూడా బీఆర్ఎస్ అలాగే చెప్తుంది, శ్వేతపత్రం గురించి కూడా అలాగే చెప్తుంది. అసలు మరి జరిగింది ఏంటని బీఆర్ఎస్ చెప్తుంది? మర్చికో 2 ఉదాహరణలు చెప్తా వినండి. మిడ్మానేరు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయిందని అన్నాడు వాళ్ళ నాయకుడు, కానీ కాదు కదండి. అది అప్పుడు 106 కోట్లు ఖర్చు చేస్తే మేము వచ్చినాక 775 కోట్లు ఇచ్చి పూర్తి చేసి నీళ్ళు ఇచ్చినాం. ఇది వాస్తవం కాదా? ప్రజలకు తెలియదండి. ఇంకో అబద్ధం చెప్పిండు అక్కడ, ఖర్చు ఆయకట్ట విషయంలో తప్పుగా చెప్పిండ్రు, ఒక్క పేజీలో ఒక్కో విధంగా చెప్పిండ్రు అని అంటున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా అవాస్తవం అండి. మేము పెట్టిన ఖర్చు ఆయకట్టు విషయంలో వాళ్ళన్ని తప్పులు చెప్పిర్రు, మేము ఒక్కో పేజీలో ఒక్కో విధంగా క్లియర్ గా చెప్పినాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా మేము కేంద్రానికి ఫిర్యాదు చేయలేదన్నారు, అది చాలా తప్పు ముచ్చటండి. మే 5వ తారీఖు 2020 నాడు జీవో వచ్చింది, అయితే జనవరిలోనే మేము కేంద్రానికి ఫిర్యాదు చేసినాం, అవన్నీ లెక్కలు కూడా మేము చెప్పినాము. సరే, ఇంకోటి కేఆర్ఎంబికి కూడా అప్పగించాలని గెజిట్ ఇస్తే మేము సవాల్ చేయలేదు దానికి, అది తప్పు, మేము వ్యతిరేకిస్తూ అలెక్స్ కౌన్సిల్ రిఫర్ చేయాలని చెప్పినాం మేమే. అది కేఆర్ఎంబికి అప్పగించింది మేమన్నారు, అబద్ధం కాదండి అది. మేము అధికారంలోకి వచ్చినాక బోర్డుకు అప్పగించినట్లు చెప్పే మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ముందు పెట్టినాం, అప్పుడు ఎవరు మాట్లాడలేదు, దానికి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. 50-50 రేషియో కోసం మేము కొట్లాడలేదు అన్నారు. రాష్ట్ర విభజన నుంచి ఎన్నో సార్లు కోరినాం, మేము ఫిర్యాదులు చేసినాం, న్యాయపరమైన వాటా కోసం ట్రిబ్యునల్ వేయాలని డిమాండ్ చేసినాము. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ప్రాజెక్టుకు 4 సార్లు ఫౌండేషన్ వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదండి. ప్రాణహిత ప్రాజెక్టు రీడిజైనింగ్ సంబంధించి కేసీఆర్ గారు సబ్ కమిటీ వేసిండ్రు, అందులో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు, ప్రజలందరికీ తెలుసు. అనేక విశ్లేషణలు చేసిన తర్వాతనే రీడిజైనింగ్ కు వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు నిజానికి ప్రాజెక్టు మార్చాలని అనుకోలేదండి. అప్పటి కాంగ్రెస్ ఎలాంటి 7 ఏళ్లలో ఎలాంటి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు, అది అందరికి తెలిసిన విషయమే. మరి నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం సరికాదని కూడా చెప్పినా దాన్ని మాత్రం తొక్కిపెట్టి దాన్ని అలాగే కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 7 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా అనుమతించలేదు, అనుమతులు సాధించలేదు. మా ప్రభుత్వం ఏర్పడినాక 4 రోజుల్లోనే ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ గారు లేఖ రాసిండ్రు. తెలంగాణ ప్రజల పక్షాన ఎప్పుడైనా కొట్లాడింది కేసీఆర్ గారి ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే. దీని మీద ఏమాత్రం మాట్లాడే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. రజితారెడ్డి గారు నిపుణుల కమిటీ అని చెప్తున్నారు కదా, మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించడం అనేది సాధ్యం కాదు అని చెప్పిన ఆ విషయాన్ని తొక్కిపెట్టి నిర్మించారు. వినండి, ఎవరు తొక్కిపెట్టి నిర్మించారండి? తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా ఆ రోజు, ఇప్పుడు మాట్లాడమనండి ఆయనను. అదే కమిటీలో అతను కూడా ఉన్నారని చెప్తున్నాను కదా. 2007 నుంచి 2014 దాకా కేంద్రంలో, ఏపీలో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా కనీసం అగ్రిమెంట్ చేయలేదండి. దీని మీద మాట్లాడతారండి కాంగ్రెస్ పెద్దలు. ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయింది?
మా పాలనలో పొలాలకు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, మరి దీని మీద మాట్లాడగలరా? ఇవేమి వాళ్ళకి చేత కాదండి. ఎంతసేపు విమర్శించుకుంటూ కొత్తగా ఏం చేస్తారో చెప్పండి. మీరు శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీ పాయింట్ ఉంటే ప్లీజ్ అడగండి. నెక్స్ట్ మీకు టైం నన్ను మాట్లాడనివ్వండి. రజిత గారిది కంప్లీట్ అయ్యాక మీ పాయింట్. రజిత గారు మాట్లాడుతున్నారు కాబట్టి ప్లీజ్ వెయిట్. నెక్స్ట్ అడగండి ప్లీజ్ వెయిట్. నన్ను మాట్లాడనివ్వండి సార్, దయచేసి నన్ను శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ వెయిట్. రజిత గారిది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ పాయింట్ ఉంటే స్ట్రైక్ చేయండి. ప్లీజ్ వెయిట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఆ ఎకరానికి ఒక్క ఎకరానికి ఖర్చు ఎంత వచ్చింది? మరి ఇంతకుముందు Definitely గా. 93,000 ఎకరాలు రైట్, ఓకే ఆన్సర్ చేస్తారండి. చెప్తాను వినండి. చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. చెప్తాను వినండి. ఒక్కసారి మీరు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీళ్లు ఇవ్వలేదు? మా పాలనలో నీళ్లు ఎట్లొచ్చినాయి ఇది గమనించాలి. దీనికి ఆన్సర్ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద మాట్లాడనివ్వండి. మీకు టైం ప్లీజ్ వెయిట్ ఇస్తే శ్రీనివాస్ రెడ్డి గారు, మాట్లాడనివ్వండి. ప్లీజ్ వెయిట్. కంప్లీట్ చేయండి. మీకు దానికి సంబంధించి ఆన్సర్ ఉంటే ప్లీజ్ వెయిట్. కంప్లీట్ చేయండి రజిత గారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎక్స్క్యూజ్ మీ సార్, మాట్లాడనివ్వండి. మీ టైంలో మీరు మాట్లాడండి. నన్ను మాట్లాడనివ్వండి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆయకట్టు తక్కువ వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. మీరు ఇటీవల విడుదల చేస్తున్నారు కదా, నిన్న మొన్న విడుదల చేసిన రిపోర్టు ప్రకారమే కాళేశ్వరం కింద 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందిందని మీరే చెప్పారు. మీరు ఇచ్చిన నివేదికనే ఇది, మీరు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే. కాళేశ్వరం విషయంలో మీరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజలకు వాస్తవాలు అన్ని తెలుసు. మేడిగడ్డ బ్యారేజ్ కు కావాలని ఇట్లా బ్లేమ్ చేసుకుంటా పునరుద్ధరణ ఆపేసి దానికి పునరుద్ధరణ చేయకుండా చూస్తున్నారు. కానీ మీరు మొత్తం కూలిపోయి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అది ఏదో కొద్దిగా స్టార్టింగ్ ఉన్నప్పుడే అది ప్రకృతి వైపరీత్యమా ఏదో రకంగా సరే అది పడింది. ఏదో అన్నారం సుందిల బ్యారేజ్లు కూడా కుంగిపోయే పరిస్థితిలో ఉన్నాయని చెప్తున్నారు. అదే ఇక్కడ ప్రశ్న అదే అండి. అంటే 100 years ఉండాల్సిన బ్యారేజ్లు 3 సంవత్సరాలకే ఇలాంటి పరిస్థితుల్లోకి రావడాన్ని ఎలా చెప్తారు? అంటే ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ చెప్పుకున్న ప్రాజెక్టులో ఉన్న బ్యారేజ్లకు సంబంధించి చూడండి ఏదైనా ప్రభుత్వం కావాలని ఎందుకు చేస్తారంటే అది ప్రకృతి వైపరీత్యమో విధి వైపరీత్యమో అక్కడ ఉన్న మన కన్స్ట్రక్షన్ ప్రాబ్లం ఏదో ఒక మన డిజైనింగ్ లో ఉన్న లోపమో ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. డిజైనింగ్ లోపమా, కాంట్రాక్టర్ల లోపమా, ఏ లోపమైనా పర్వాలేదు, బీఆర్ఎస్ తరపు నుంచి అయితే ఏది లేదు, ఏ ఎంక్వైరీకైనా రెడీ అని అంటున్నారు. అంతే కదండి? అంతే మరి. డెఫినెట్ గా దాన్ని పునరుద్ధరణ చేపట్టకుండా ఓకే అండి సునీతా రెడ్డి గారు, నమస్తే అండి. ఓకే అండి రసారెడ్డి గారు, సునీతా రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సునీతా రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే బీజేపీకి ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే బండి సంజయ్ అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలు ఎంక్వైరీ పెట్టొచ్చు కదా అని అంటున్నారు. మీరేమంటారు? ప్యానెల్లో మేడం సుమిత్ర గారు, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే అండి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆడుతున్న డ్రామా జనాలు చూసి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే యాక్చువల్గా ఇది అంతా మనకు 2 సంవత్సరాల నుంచి నడుస్తున్న చరిత్రనే మేడం. కాళేశ్వరం ఎప్పుడైతే మనకు సుందిల అన్నారం దగ్గర మొత్తము కాలువ అవన్నీ కూలిపోయినాయో, మనకు కాలువ గట్లు కూలిపోయినాయి, మోటార్లు మునిగిపోయినాయి. అప్పటి నుంచి దాని మీద మనకు అనుమానాలు అనేది స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత మన అక్టోబర్ 21న ఎప్పుడైతే కాలమ్స్ కుంగిపోయిన వెంటనే మా కిషన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది, అవి పరిశీలించడం జరిగింది. అవి కుంగిపోయినాయి. 21 పిల్లర్ కానించి 16వ పిల్లర్ వరకు మొత్తం వరుసగా 4-5 పిల్లర్స్ కుంగిపోయినాయి మొత్తము. అది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లెటర్ రాయడం జరిగినప్పుడు వాళ్ళు వెంటనే వచ్చేసి చూసి ఇది ఏ మాత్రం టెక్నికల్గా అది చాలా ప్రాబ్లం ఉంది అని చెప్పారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని 20 క్వశ్చన్స్ అడిగారు మేడం. 20 క్వశ్చన్లల్లో వాళ్ళు 20 రకాల సమాచారాలకు వాళ్ళు 11 రకాల సమాచారాలు మాత్రమే ఇచ్చారు, మిగతాది ఇవ్వలేదు. రెండోది ఏంటి అంటే ఆ కన్స్ట్రక్షన్ మొత్తం లోపభూయిష్టంగా ఉన్నది. ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ పిల్లర్స్ కుంగినే సుందిల్లా అన్నారం కూడా అదే టెక్నాలజీతో కట్టారు కాబట్టి అది ప్రాబ్లం ఉన్నది అని చెప్పి ప్లానింగ్లో, డిజైనింగ్లో, క్వాలిటీ కంట్రోల్లో, నిర్వహణలో అన్నిట్లలో లోపాలు ఉన్నాయి. ఇది 2019లోనే బయటపడింది. కానీ దాన్ని కప్పిపుచ్చి దాన్ని మొత్తము మెయింటెనెన్స్ చేయకుండా కప్పిపుచ్చేసి ఇన్ని రోజులు డ్రామాలు ఆడడం జరిగింది. ఇప్పుడు అది కుంగిపోయినాక ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇవన్నీ చెప్పినాక కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇవన్నీ ఉన్నాయని
తెలిసినాక లాస్ట్ ఎలక్షన్లలో మన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు, నా దగ్గర సరి అయిన సమాచారం ఉంది, నా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, అంత సమాచారం ఉంది, నేను కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీకి నేను రాస్తున్నా, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించండి కిషన్ రెడ్డి గారు, మీరు ఇవాళ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అపాయింట్మెంట్ తీసుకోండి, పోయి ఈ కంప్లైంట్ ఇద్దాము, సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తుంది, ఇవన్నీ బయటపడతాయి అని చెప్పి సవాల్ విసిరారు. నేను ఇవన్నీ ప్రూవ్ చేయకుండా ఉంటే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా అని చెప్పేసి మీకు వీడియో కావాలంటే నేను ఆ వీడియో కూడా వినిపిస్తాను మాట్లాడారు. సునీతారెడ్డి గారు ఇక్కడ ఒక చిన్న విషయం, సిబిఐ ఎంక్వైరీకి గనక వెళ్తే సిబిఐని కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా మ్యానిపులేట్ చేస్తుంది, అది బీఆర్ఎస్కి అనుకూలంగా మారుతుంది, మేము స్టేట్లోనే ఎంక్వైరీ చేస్తామని కాంగ్రెస్ వర్షన్. నిజంగా సిబిఐ ఓకే మేడం, ఓకే, నేనేమంటున్నా ఈరోజు అది కుంగిపోగానే రాహుల్ గాంధీ గారు వారు పర్యటనకి వెళ్ళొచ్చిండ్రు, ఆ తర్వాత వచ్చేసి మంత్రులకు బృందమంత్రి వెళ్ళొచ్చిండ్రు, ఆ తర్వాత మళ్ళీ అందరు కలిసి వెళ్ళొచ్చింది. ఇవన్నిటికంటే మీరు ఏ విధంగా మీరు ఫస్ట్ ఏమన్నారు, హైకోర్టు జడ్జి గారితో నేను సిట్టింగ్ జడ్జి గారితో చేపిస్తున్నారు, అది వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ తర్వాత మీరు చేసింది ఏంటి, రోజు వచ్చేసి ఒకటే మేడం, ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ ఎలక్షన్ జరుగుతున్నాయి, జనరల్ ఎలక్షన్ జరుగుతున్నాయి, కేంద్రంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం ప్రాధాన్యత కూడా లేదు, అక్కడ అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. మన మమతా బెనర్జీ గారు వాళ్ళ నాయకురాలే, వాళ్ళ ఐఎన్డిఏ నాయకురాలే 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కాంగ్రెస్ లేరు, వాళ్ళని మేము నెత్తిన పెట్టుకొని మోయలేము, మాకు అవసరం లేదు అని ఆమె చెప్పిన పరిస్థితి చూసిండ్రు. వాళ్ళకి ఎలక్షన్లలో ఎక్కడ అంటే ఇప్పుడు బీజేపీ స్టేట్ లో కాళేశ్వరం కోసం ఇంత పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంటే కేవలం సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి బీజేపీ అంటే తెలంగాణ బీజేపీ నేతలు సిబిఐ ఎంక్వైరీ అని వదిలేస్తారా? నేనేమంటున్నా మేడం, ఈ కాళేశ్వరము కేసీఆర్ కలల సాగరము, ఆ తర్వాత అది కాళేశ్వర్ అయిపోయింది, ఇప్పుడు కాళీశ్వర్ అయిపోయింది. ఎందుకు అంటే అక్కడ ఉన్న ఈ 10 టీఎంసీల నీళ్ళని మొత్తము మనము కోట్ల రూపాయలు పెట్టి ఎత్తిపోసుకొని, సుందిల్లా అన్నారం నుంచి ఎత్తిపోసుకొని, మళ్ళీ ఆ నీళ్ళని మళ్ళీ మన సాగర్లకు వదిలేసి మరి 10,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు కట్టి ఇదంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏ రకంగా ఉపయోగపడుతుందో దాని మీద కూడా చర్చలు ఏమీ లేవు. ఇది పొలిటికల్ డ్రామా, పొలిటికల్ టూరిజం చేస్తున్నారు. పొలిటికల్ గా ఏ విధంగా అంటే ఇద్దరు కొట్టుకున్నట్టు నటిస్తున్నారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కానీ ఇంకో ఎంక్వైరీ మీరెందుకు పోతున్నారు? ఏ పోలీసు నిన్న సిఐజీ ఏం చెప్పింది మేడం, ఎన్ని రంగాలు చూడండి మేడం, ఇప్పుడు సిఐజీ ఏం చెప్పింది, ఒకేసారి 126 గొర్రెలు తీసుకొచ్చిందని, గొర్రెలు ఎవరైనా ఒక బైక్ మీద 126 గొర్రెలు తీసుకొస్తారా మేడం? ఇవన్నీ సిఐజీ మీకు ఎన్ని నిమిషాలు డబుల్ బెడ్రూమ్లలో గోల్మాలు, ఆసరా పెన్షన్లలో గోల్మాలు, రాష్ట్రంలో అప్పులు కూడా తీసుకొచ్చి డైవర్ట్ చేసిండ్రు, నీళ్ళల్లో గోల్మాలు, ప్రాజెక్టులలో గోల్మాలు, రోడ్లలో గోల్మాలు, ఎఫ్సిఐల గోల్మాలు, కరెంటు విద్యుత్ దాంట్లో గోల్మాలు, ఇన్ని గోల్మాలు సిఏజీ చెప్తున్నప్పుడు మీరు మీనమేషాలు లెక్క పెట్టుకుంటా, నేను ఇలా కొడతా నువ్వు అలా కొడతా అని ఇది కాదు మేడం. ఇక్కడ నా కక్కిస్తా అని ఇప్పుడు ప్రజలంతా ప్రభుత్వంలోకి వచ్చింది కదా, కక్కించడానికి తీసుకురండి, ఇవన్నీ జరిగినాయి. ఓకే అండి సునీతారెడ్డి గారు, మీరు ఎంక్వైరీ ఓకే అండి సునీతారెడ్డి గారు, మీ వర్షన్ అర్థమైపోయింది మేడం. నిన్న ఈ సిఎంజీ ఏం చెప్తుంది, 52 పైసలు ఖర్చు అయ్యే కాడ 100 ఖర్చు పెట్టారు, ప్రాజెక్టులు ఇవ్వక ముందే 25% 25,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అడ్వాన్స్లు ఇచ్చారు. 25% మొత్తం నివేదికల్లో ఉన్న అంశాలన్నీ ఓకే అండి సునీతారెడ్డి గారు. ఓకే అండి, కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం ప్లీజ్. వెయిట్ సునీతారెడ్డి గారు, ఓకే అండి, కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, అంటే కాగ్ నివేదిక జరిగినాక మేడం, ఈ విధంగా జరిగినాక ఏ విధంగా అక్కడ మీకు జరిగిందని అనుకుంటారు, అవినీతి జరగలేదు అనుకుంటారు, అవినీతి జరగలేదు రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పారు ఎలక్షన్ల ముందు. ప్రస్తుత ప్రభుత్వం ఏం అనుసరించబోతుంది, వాళ్ళ ముందుంది ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే అండి, ప్లీజ్ వెయిట్ సునీతారెడ్డి గారు. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, అంటే కాగ్ నివేదిక వచ్చినా, శ్వేతపత్రం రిలీజ్ చేసినా బీఆర్ఎస్ మాత్రం యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో కనిపించట్లేదు. కాళేశ్వరానికి సంబంధించి నిజంగా ఇలాంటి ప్రాజెక్ట్స్కి సంబంధించి ఎలాంటి ఎంక్వైరీస్ జరగాలి, నిజంగా అవినీతి జరిగింది అనుకుంటే ఎలాంటి ఎంక్వైరీస్ జరగాలి, అట్ ద సేమ్ టైం
ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో ఇలాంటివి ఎన్ని ఇష్యూస్ తీసుకొచ్చినా కానీ అప్పుడు లీడింగ్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఇలాంటి ప్రాజెక్టుని ఆపడం కానీ దానికి సంబంధించిన ఎంక్వైరీస్ జరగడం కానీ అలాంటివి ఏవి జరగలేదు. ఇప్పుడు వేరే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే దీన్ని ఎలా చూడాలి అసలు? ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయి. శ్వేతపత్రంలో చెప్పినటువంటి అంశాలు ఒకటైతే కాగ్ నివేదికలో చెప్పినటువంటి అంశాలు మరొకటి. సరే, బీఆర్ఎస్ లేదా బీజేపీ వాళ్ళు శ్వేతపత్రంలో చెప్పినటువంటి అంశాలను అంగీకరిస్తారా లేదా అనేటువంటిది వాళ్ళ వైఖరికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ప్రభుత్వం తనకు అనుకూలమైనటువంటి సమాచారాన్ని ఇచ్చింది తప్ప వాస్తవాలు చెప్పలేదనేటువంటి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. దాన్ని సవాల్ చేయొచ్చు, లేకపోతే ఇతరత్ర పద్ధతుల్లో దాన్ని చర్చించవచ్చు. కానీ కాగ్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. కాగ్ చెప్పినటువంటి అంశాలని బీఆర్ఎస్ అంగీకరిస్తున్నదా లేదా అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశం. దాన్ని కూడా వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి వివిధ చర్చల్లో బీఆర్ఎస్ ప్రతినిధులు ఎవరు కూడా కాగ్ నివేదిక చెప్పినటువంటి అంశాలను కూడా వాళ్ళు అటు ఇటు మార్చి చెప్తున్నారు తప్ప అది వాస్తవాన్ని కానీ దాన్ని అంగీకరిస్తున్నామని కానీ అట్లా చెప్పటం లేదు. అందుకని కాగ్ అనేటువంటిది ఇప్పుడు సిబిఐ లేకపోతే ఇంకొక దర్యాప్తు సంస్థ అనేటువంటిది ఒక అంశం అయితే, కాగ్ అనేటువంటిది అలాంటిది కాదు. మనం ఇచ్చినటువంటి ఫైల్స్, మనం ఇచ్చినటువంటి సమాచారాన్ని విశ్లేషించి అది ఆడిటింగ్ చేసేటువంటి ఒక సంస్థ. అది దానికేమి ఒక ప్రభుత్వమనో లేకపోతే ఒక మంత్రినో లేకపోతే ఇంకోటి ఉండదు. కాగ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకాల గురించి కూడా కాగ్ అనేక నివేదికలు ఇచ్చింది, వివిధ రాష్ట్రాల్లో చేసినటువంటి ఇచ్చింది. అందుకని కాగ్ నివేదికనైనా కనీసం బీఆర్ఎస్ ప్రతినిధులు అంగీకరిస్తారా లేదా, బీఆర్ఎస్ పార్టీ అంగీకరిస్తుందా లేదా, ఇది ప్రధానమైనటువంటి అంశం. అందువలన ఇప్పుడు ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది, ఇప్పుడు మన బీజేపీ మేడం గారు సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు, ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎస్, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం. ఎందుకు చెప్పారు ఆ రోజు అనేటువంటిది కూడా మనం చూడాలి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి దర్యాప్తు చేయదు కనుక, రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి దర్యాప్తు మీద వాళ్ళకి నమ్మకం లేదు కనుక సిబిఐని కోరారు. ఇప్పుడు వాళ్లే అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళు బయట పెట్టడానికి లేదా వాళ్ళు విచారణ జరపడానికి వాళ్ళు పూర్తి సామర్థ్యం కలిగినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. అందువలన ఇవాళ సిబిఐని అడగాల్సినటువంటి అగత్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందుకని ఆ తేడాన్ని గమనించి సిబిఐ అనేటువంటి దాన్ని, కానీ సిబిఐ మాకు కేంద్రాన్ని అడగండి, కేంద్రాన్ని ఎందుకు అడగరని చెప్పేసి కేంద్రాన్ని అడిగితే సిబిఐని అడిగితే ఏమన్నా వస్తుందా? మళ్ళా ఇక్కడ వీళ్ళేగా ఇవ్వాల్సింది, రాష్ట్ర ప్రభుత్వమే కదా సమాచారం అంతా ఇవ్వాల్సింది. అందువలన ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల ద్వారా లేదా ఇక్కడ ప్రభుత్వమే దాన్ని వివరాలను బయట పెట్టాలి. అది ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఆ విచారణ అనేటువంటిది విజిలెన్స్ విచారణ ఒక దశ అయింది, మిగిలినటువంటిది ఎట్లా చేస్తారు ఏమిటనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అంతా ఏదో ఏటీఎంలో పెట్టినట్టుగా ఒక కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు, వివిధ దశల్లో జరిగినటువంటి పనుల గురించి బాధ్యతాయుతమైనటువంటి విచారణ జరపాలి. ఇప్పుడు 3 నెలలు కాకపోతే 6 నెలల్లో జరుగుతుంది. దానివల్ల పోయేటువంటిది ఏం లేదు. జరిగిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. అక్కడ ఇప్పుడు మళ్ళా మేడిగడ్డ దగ్గర నీళ్లు నింపేటువంటి పరిస్థితి లేదు. దాన్ని ఎట్లా చేయాలి మనం చూసాం. ఎన్నికలకు ముందు ఎల్ఎన్టీ వాళ్ళు మేమే చేస్తామని చెప్పినట్టుగా వాళ్ళ చేత ఒక ప్రకటన ఇప్పించారు. కానీ తర్వాత అదే ఎల్ఎన్టీ వాళ్ళు ఏం చెప్పారు, లేదు మాకేం సంబంధం లేదు, మేము ఎప్పుడో సర్టిఫికెట్ తీసేసుకున్నాం, మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎల్ఎన్టీ వాళ్ళు కూడా అప్పుడు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వస్తుంది, తర్వాత దాన్ని ఏదో విధంగా మేనేజ్ చేయొచ్చు అని ఆ పార్టీతో కుమ్మక్కై చేసినటువంటి ప్రకటనగా కనిపిస్తూ ఉంది. అందువల్ల నిజంగా ఎల్ఎన్టీ లోపాలు కనుక ఉండేట్లయితే ఈ ప్రభుత్వం అయినా కానీ దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగినటువంటి వాటన్నిటిని చూసి అవసరమైతే ఎల్ఎన్టీ మీదనే పోరాడాలి, ఎల్ఎన్టీనే దాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేసేట్టుగా చేయాలి. అందుకని ఆ విధమైనటువంటి అవకాశాలు ఏమున్నాయనేటువంటి చూడాలనేది నా అభిప్రాయం. రెండవది, ఉన్నంతలో దాన్ని ఎట్లా ఉపయోగపెట్టుకోవాలి. ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయడం వేరు, ఇది పనికిరాదు, ఇది గిట్టుబాటు కాదని అవన్నీ చేయడం వేరు, దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ అది కాదు కదా. అసలు కేసీఆర్ పేరే ఉండొద్దు, అందుకే దీన్ని మొత్తం కాళేశ్వరాన్ని అసలు యాక్సెప్ట్ చేసేలా లేదు, దాని పనులు పునఃప్రారంభించడం కానీ దాన్ని కంటిన్యూ చేసే పరిస్థితులు అయితే లేవు అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయా సార్? బీఆర్ఎస్ ఆరోపణ. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఆ పథకాన్ని ఇంకా కంటిన్యూ చేయాల్సినటువంటి
ఉన్నాయి, సంపూర్తిగా అవ్వలేదు. ఆ సంపూర్తిగా అవ్వాలంటే ఇంకొక 40,000 కోట్లు 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ 50,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేటువంటిది ఒకటి. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని తెచ్చినటువంటి అప్పు, వడ్డీ ఇవన్నీ కూడా చెల్లింపులు ప్రారంభమైనాయి. రెండోది దాన్ని నిర్వహిస్తే వచ్చేటువంటి ఖర్చు అదనంగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. అందుకని అదొక సమస్య. రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి ఎవరొచ్చినా గానీ, ఒకవేళ బీఆర్ఎస్ఏ అధికారానికి వచ్చినా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నటువంటి సవాల్ని బీఆర్ఎస్ఏ ఎదుర్కొని ఉండేది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఎవరైనా అదే ఖజానా నుంచి ఖర్చు పెట్టాలి, అదే ఖజానా నుంచి పనులన్నీ చేయాలి. అందుకని ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒక పెద్ద సవాల్ ఎదురవుతున్న మాట వాస్తవం. దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఇప్పుడే ముందుగానే దానికి ఏవో దురుద్దేశాలను ఆపాటి, లేదా ఆ ప్రాజెక్టు మొత్తాన్ని వదిలేశారనో, లేకపోతే ఇంకోటి చేశారనో ఆ విధమైనటువంటి విమర్శలు, ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏ ప్రభుత్వము కూడా ఆ విధంగా వదిలేయదు. ఉన్నంతలో తక్కువ ఖర్చుతోటి నిర్వహణ ద్వారా రైతాంగానికి, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చూస్తుంది. అలాగా చేయకపోయేట్లయితే మాత్రం డెఫినెట్ గా ప్రభుత్వాన్ని విమర్శించాల్సిందే రాబోయేటువంటి రోజులు. అందుకని ఈ లోక్సభ ఎన్నికలు అయ్యేంత వరకు ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు లేకపోతే ఇవన్నీ కూడా సాగుతాయి. తర్వాతనే ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఉంటుంది. దాన్ని బట్టి మనం విమర్శించాలా లేకపోతే ఇంకోటి అనేటువంటిది అప్పుడు సరైనటువంటి సమయం అవుతుంది అనేది నాకు. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్పండి. అంటే గతంలో దేవాదుల పైపులు పగిలాయి, టన్నెల్స్ కూడా కూలాయి, ఇవన్నీ అన్ని బీఆర్ఎస్ చెప్తుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ వాళ్ళు అంటే మొత్తం సొమ్మును, అవినీతి సొమ్మును కక్కిస్తామని అంత గ్యారంటీగా చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మేడం, ఇక్కడ రెవెన్యూ రికవరీ యాక్ట్ అని ఉంటుంది. ఒక లాయర్ గా చెప్తున్నారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ అంటే ఎవరైతే ప్రజాధనాన్ని కుల్లగొట్టి దానికి లెక్కలు ఎలాంటి చూపించకుండా దోసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టించడం ఒక చట్టం అని. అది ఎవరైనా కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, లేకపోతే నాయకులు ఎవరైనా కావచ్చు, ఆఫీసర్లైనా కావచ్చు. ఇలా మనం చూసినట్టయితే కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కూడా పైపులు కూడా పాత పైపులు వాడారనేది ఒక టాక్ వచ్చింది. మీరు దయచేసి సోందర్ రెడ్డి ప్రజానికం కూడా గమనించండి. పాత పైపులు వాడారు అంటే వాటి మన్నిక తక్కువ టైం ఉంటుంది. ఛానల్ ఉండాల్సిన మన్నిక ఆటోమేటిక్ గా సెకండ్ హ్యాండ్ ఇవ్వడినట్టు అర్థమవుతుంది. సో మిషన్ కాకతీయలు కూడా దాంట్లో కూడా కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథ అని కూడా మనం చూసాం. మరి ఇరిగేషన్ ఇందాక మరి బీఆర్ఎస్ వారు అంటున్నారు ఏంటంటే బీజేపీ ఎందుకు సిబిఐ దర్యాప్తు చేయించట్లేదు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు సిబిఐ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అనట్లేదంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మాకు సిబిఐ తోటి దర్యాప్తు చేయించకపోవడం అనేది అది ఆ పార్టీ పెద్దలు కానీ అంటే ఏదైతే ప్రభుత్వ పెద్దలు కూర్చొని ఆలోచిస్తారు. కోటేశ్వరరావు గారు కూడా దానికి సంబంధించి సమాధానం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయిస్తుంది కాబట్టి సిబిఐ వరకు వెళ్లాల్సిన పని లేదని. అట్ ద సేమ్ టైం బండి సంజయ్ కేసీఆర్ పైన క్రిమినల్ కేసులు పెట్టండి, ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పి కూడా బీజేపీ తరఫున మాట్లాడుతున్నారు. సుమిత్ర గారు, నేను ఏమంటున్నానంటే బండి సంజయ్ గారు చెప్తున్నారు, తొట్టి సంజయ్ గారు చెప్తున్నా చేయటం కాదు. బండి సంజయ్ గారు ఏంటంటే అప్పుడు రకంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు రకంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏమన్నారని మనం చూసాము, కవితని ఏమంటే జైలుకు పోతున్నాడు. తర్వాత ఏంది కవిత జైలుకు పోలేదంటే నేనేం కాదు కదా, నేను దర్యాప్తు సంస్థ కాదు కదా, నా చేతులు లేదన్నారు. అట్లా మాట మాట్లాడి తప్పించుకోవడం కాదు మేడం. ఎందుకంటే రాష్ట్రంలో మేము అధికారాలకు వచ్చినాం కాబట్టి ఏదైనా మాట మాట్లాడే దానిలో క్రమబద్ధత ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు సిబిఐ దర్యాప్తు చేయించాలని నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు మా దగ్గర పూర్తి సమాచారం 220 పేజీలు కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ వారు ఇచ్చారు. దాన్ని కూడా బీఆర్ఎస్ వల్ల దాన్ని అంగీకరించట్లేదు. అది ఒక గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని కూడా అంగీకరించారు. శ్వేతపత్రాన్ని అంగీకరించట్లేదు. అంటే తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు. 260 పేజీలు ఉంది మేడం అది ఇంగ్లీష్ లో. దాంట్లో క్లియర్ గా బొమ్మలతోటి, అంకెలతోటి చాలా క్లుప్తంగా వివరించారు. అంటే దాన్ని కూడా తప్పుపడింది. ఎంత పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా అధ్యయనం చేసి తయారు చేసిన రిపోర్ట్ను కూడా ఏదవుతుంది అని అంటున్నారు. ఒక మాటతో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాట్లాడుతారు. వీళ్ళు ఎంతసేపటికి ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుతుంది తప్ప ఎవరన్నా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన బయట వాళ్ళు మాట్లాడుతున్నారా? మీరు దయచేసి టీఆర్ఎస్ వాళ్ళు కూడా గమనించాలి. ఈ ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబం దా, తెలంగాణ ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. అంటే కేసీఆర్ కుటుంబం తప్ప వేరే వాళ్ళు దీనికి సమాధానం చెప్పలేరా? ఈ టీవీలకే పరిమితం అని మీరు చెప్పేవాళ్ళు అక్కడ ఎవరు అసెంబ్లీలో మాట్లాడలేరా? తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలు ఎవరికి కూడా మాట్లాడే దమ్ము, ధైర్యం, సబ్జెక్ట్ లేదని కూడా నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను సొంత రెడ్డి ప్రజానికం ద్వారా చెప్తున్నాను. వాళ్ళు ఎంతసేపటి కుటుంబం జైలుకు పోకుండా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం, మళ్ళీ అధికారం సంపాదించుకోవడం కోసం కూడా మాట్లాడుతున్నారు. దయచేసి బీఆర్ఎస్ నాయకులు కూడా గమనించండి, సొంత రెడ్డి ప్రేక్షకులు కూడా గమనించండి. ఇవాళ సాక్షాత్తు కాగు రిపోర్ట్ కూడా తప్పు పట్టే కాడికి వచ్చింది. వాళ్ళు 1000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయల దాకా అవినీతికి పాల్పడి వాళ్ళు దోసుకొని ఎక్కడెక్కడో డబ్బులు దాచుకుని వాళ్ళ కుటుంబం ఇవాళ అధికారాన్ని దూరం అయిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారు కూడా అసెంబ్లీ రావడానికి ఇష్టపడింది. ఇది ప్రజాస్వామ్యవాదులు కూడా దయచేసి కూడా గమనించండి. ఇది డెమోక్రసీ మీద ఒక రకమైనటువంటి తిరుగుబాటు లాగానే
ఖచ్చితంగా భావించాలి ఇక్కడ. మరి ఇన్ని అవినీతి చేసి సమాధానం చెప్పకుండా కేటీఆర్ గారు సింపుల్ గా ఏమైంది ఊరికే రిపేర్ చేయించుకోవచ్చు కదా, ఇంట్లో గోడ కూలిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అధికారం లేదని ప్రెస్టేషన్ లో మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు నాకు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూలలేదా? అప్పుడున్న టెక్నాలజీ ఏంది, ఇప్పుడున్న టెక్నాలజీ ఏంది, అసలు అది కూడా మర్చిపోతే ఎట్లా మీరు కేటీఆర్ గారు? ఈ రోజుల్లో అంతరిక్షంలోనే అంత ఈజీగా ప్లాంట్లు కట్టే కాడికి వచ్చింది వాళ్ళ టెక్నాలజీ, గాలుల్లో మేడలు కట్టే టెక్నాలజీ వచ్చింది వాళ్ళ. ఈ రోజు ఇంత టెక్నాలజీ ఉంటే మీరు డబ్బు తక్కువ పెట్టారంటే 10 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ చేశారు, ప్రజాధనం లూటీ చేశారు. ఇవాళ మీరు పార్లమెంట్ లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్నారు తప్ప ఎలాంటి లేదు. బీఆర్ఎస్ వాళ్ళ పేలు కథం అయిపోయింది, బీఆర్ఎస్ పరిస్థితి ఉంది. ఇలా మా ఖమ్మం లాంటి ప్రాంతాలు చూసుకుంటే కూడా వాళ్ళకి కనీసం పార్లమెంట్ నుంచి అభ్యర్థులకు కరువయ్యారు. కాబట్టి వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే జరిగిందో, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు, ఇన్ కేస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కనుక ఫామ్ అయితే వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు, కానీ దానికి సొల్యూషన్స్ ఏంటి? కాంగ్రెస్ దగ్గర ఉన్న సొల్యూషన్ ప్రభుత్వం ఏమనుకుందంటే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము కాబట్టి ఇవన్నీ కట్టుకోవచ్చు అనుకుంటున్నాం. ఇందాక రజిత గారు ఏమన్నారంటే దీని ప్రాజెక్ట్ ని నేషనల్ ప్రాజెక్ట్ హోదా అడగట్లేదండి కాంగ్రెస్ వారు అంటే, దానికి ఒక లెక్క ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు కట్టుకొని స్టేట్ ప్రాజెక్ట్ కట్టుకొని నేషనల్ వాళ్ళని అడిగితే ఇవ్వరు. కేసీఆర్ గారు మనం అంతకుముందు చూసాము, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మాకు దీన్ని జాతీయ హోదా ఇవ్వండి అని అడిగారు ప్రాజెక్ట్, అట్లా ఇవ్వరు. ఆ జాతీయ ప్రాజెక్ట్ దానికి ఇవ్వాలంటే అధికారికంగా దాని లెక్కలు వేరే ఉంటాయి. మనం సొంతంగా కట్టుకుంటే పర్మిషన్ కేంద్రం ఇస్తుంది, కానీ కొన్ని లిమిటెడ్ ఉంటాయి, దానికి కూడా దాని లెక్కలు సపరేట్గా ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం కట్టుకున్నప్పుడు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ దానికి జాతీయ ప్రతిపాదన కల్పిస్తుంది, జాతీయ ప్రాజెక్ట్ హోదా కల్పిస్తుంది, సబ్సిడీ డబ్బులు ఇస్తారు. వీళ్ళు సొంతంగా కట్టుకుని మళ్ళీ ఏడ కేంద్రానికి పేరు వస్తుందని చెప్పేసి సొంతంగా కట్టుకుని ఇప్పుడు డబ్బులు కట్టుకొచ్చే వరకు వాళ్ళ మీద నింద మోపటం అంటే ఓట్ల కోసం తప్ప ఇక్కడ ఏముంది? ఇంత జరిగినా కూడా టీఆర్ఎస్కి బుద్ధి రావట్లేదు అన్నడికి. ఇప్పుడు బుద్ధి వస్తుందో అర్థం కాదు. ఆగండి నాలుగు అయితే ప్రజలు మళ్ళీ కరువు కాచి వాడుకుంటారు. ఇక చాలండి, ఇప్పుడు కూడా ప్రజలు మోసం చేయడం పని చేయండి. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అందరూ కూడా ప్రజలకు, టీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడే అవకాశం ఉంది. మీ కుటుంబ పార్టీ కావచ్చు కానీ ప్రజాస్వామ్యం ఇప్పుడు కూడా మీ కుటుంబానికి పరిమితం కాదని కూడా ఇస్తారు. రైట్, ఓకే. రజితారెడ్డి గారు మీరు మాట్లాడండి. మొత్తానికి కాగ్ నివేదికను కూడా బీఆర్ఎస్ నాయకులు దాన్ని కూడా లైట్ తీసుకున్న పరిస్థితి. ఒకవేళ మేడిగడ్డకు సంబంధించి ఫిజికల్ గా కనిపిస్తున్నా దాన్ని కట్టొచ్చు కదా అని చాలా సింపుల్ గా చెప్తున్నారు అనే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? చూడండి, వీళ్ళ వైఖరి చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ వైఖరి కానీ ఈ నాయకుల వాళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, మొత్తం బ్యారేజ్ కానీ ఇది మన మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కూలగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. వాళ్ళు ఉన్నది కూడా తీసేసి పునరుద్ధరణ చేయకుండా మొత్తం కూలగొడదామని చూస్తున్నారు. వాళ్ళ అందాజ చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. ఇలా రాజకీయాలు చేయడం వల్ల తెలంగాణ సమాజం నష్టపోతుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. మాటలు ఏమైనా మాట్లాడొచ్చు కానీ రాజకీయం చేయడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఈరోజు వర్షాకాలం వచ్చేలోపు పునరుద్ధరణ పనులు చేయాలి, లేకపోతే తెలంగాణ సమాజానికి అది తీవ్ర నష్టం వాటిల్లబోతుందండి. మీరు వర్షాకాలం లోపు దాన్ని పునరుద్ధరణ చేయాలి, మాటలు ఆపండి, పనులు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పులు ఎవరు చేసినా శిక్ష వేయండి, మేము కూడా సహించం వాటిని. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో కడెం ప్రాజెక్టు మొదటి ఫిల్లింగ్కే కొట్టుకపోయింది. మరి అప్పుడున్న టెక్నాలజీ అంటే అంతకంటే ముందు కట్టిన టెక్నాలజీతో కూడా మంచిగా ఉండేది. పునరుద్ధరణ దగ్గరకు వచ్చేసరికి ఎల్ఎన్టీతో జరిగిన ఒప్పందాల ప్రకారం వాటిని మొత్తం క్షుణ్ణంగా స్టడీ చేయాలి, దానికి కూడా టైం పడుతుంది, కంప్లీట్ నివేదిక రావడానికి టైం పడుతుంది, దాని తర్వాతే స్టెప్స్ తీసుకుంటామని చెప్పి కాంగ్రెస్ చెప్తారండి. వాళ్ళు ఏం స్టెప్ తీసుకుంటారు ఏందనేది వాళ్ళది ప్రజలకు తెలిసిపోతుంది. దాన్ని పునరుద్ధరించే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. కేసీఆర్ గారి పేరు వినబడకుండా దాన్ని మొత్తానికి శాశ్వతంగా అడ్జేసే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. దేవాదుల పైపులు కూడా మరి అప్పుడు పేలిపోయినాయి. ఏమంటున్నారంటే పంజాగుట్ట ఫ్లైఓవర్ కూడా కూలిపోయింది కదండి వీళ్ళ హయాంలో. పంజాగుట్ట ఫ్లైఓవర్ మరి అంతకంటే ముందు కట్టినవి బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. టెక్నాలజీ అంటే అంతకంటే 20-30 ఏళ్ళ క్రింద కట్టినవి కూడా బాగానే ఉన్నాయి. సింగూరు డ్యామ్ పోయింది వీళ్ళ హయాంలోనే. ఎల్లంపల్లి, పుట్టంగడ్డి, పోలవరం డ్యాముల్లో ప్రమాదాలు జరగలేదండి కాంగ్రెస్ హయాంలో. ఈ రోజు మిషన్ కాకతీయ వల్ల 15 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని చెప్తున్నారు మా మంత్రి గారు. మా మాజీ మంత్రి మన హరీష్ రావు గారు చెప్పారు. ఇలా మిషన్ కాకతీయ వల్ల 15 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగి భూగర్భ జలాలు పెరిగినాయి. దానివల్ల ఇది తెలియదు కాంగ్రెస్ నాయకులకు. అప్పట్లో చెరువులు దిగుతుండే, ప్రతి వానకాలంలో ఒక చెరువు దిగుతుండే. మిషన్ కాకతీయ వచ్చినాకనే ఈ చెరువులు దిగుడు అనే దానికి తగ్గుముఖం బట్టి ఇవాళ ఒక తెలంగాణను సుభిక్షంగా ఉంచిందండి. ప్రాజెక్టుల ద్వారా ఆనాడు నీళ్ళు ఇవ్వద్దని నిబంధన ఉండేది. ఆ ప్రాజెక్టుల నుంచి మన పంట పొలాలకు నీళ్లు ఇవ్వద్దని నిబంధన ఉండేది. కానీ కేసీఆర్ గారు ఆదేశాలతో 6200 చెరువులను అనుసంధానం చేసినామండి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పేరుకు 9 లక్షల ఎకరాలు, కానీ ఎస్ఆర్ఎస్పీ ద్వారా ఎన్నడూ 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు వీళ్ళు. కాల్వలు రిపేర్ చేసినాం, చివరి ఆయకట్టు వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లు ఇచ్చినాం. కోయిల్ సాగర్ ద్వారా 2014 వరకు 27,300 ఎకరాలకే వాళ్ళు నీళ్ళు ఇచ్చిండ్రు కోయల్ సాగర్ ద్వారా. ఎప్పుడు 2014 వరకు కూడా. మేము 9 ఏళ్లలో 6,36,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన
వచ్చిందండి బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి ఈ రోజు? అంతకంటే ముందు కట్టినవి ఉన్నాయి ఇప్పుడు లేవు అని అంటే ప్రకృతి వైపరీత్యం ఎవరు చెప్పగలరు చెప్పండి? సరే మీరు మీ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మీ చేతిలో ఉంది శిక్ష. ఎవరికైనా మీరు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, దానికి రెడీగా ఉన్నాం కదండి. మీరు మాటలు మాట్లాడకుండా దాన్ని బాగు చేసే పనిలో ఉండండి. వర్షాకాలం వస్తుంది, రైతులు ఎదురు చూస్తున్నారు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీరు రైతులని దృష్టిలో పెట్టుకొని దాన్ని రిపేర్ చేసి మళ్ళీ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాను. ఇలా కరెంటు కానీ నీళ్ళకు కానీ అరిగోస పడుతున్నారు జనాలు, వాటి మీద డిస్కషన్ పెట్టండి. మీరు గత ప్రభుత్వాల తప్పులు ఎత్తి చూసుకుంటే ఈ 5 ఏళ్ళు కాలయాపన చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడుతుందండి. ప్రజాపక్షాన నిలిచినాం, ఎన్నడైనా నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం. మా ప్రభుత్వంలో ఇవాళ చెప్పలేనంత ధాన్యం ప్రజలు రైతులు సుభిక్షంగా వర్తిల్లిండ్రు. ఇలా మీరు వచ్చిన తర్వాత 3 నెలలనే మన 100 రోజులలోనే ఇలా చుక్కలు చూపిస్తున్నారండి. ప్రజలంతా రోడ్డు మీద. కాగ్ నివేదిక గురించి ఏం చెప్తారు? రైతుల కంటే కూడా కాంట్రాక్టర్లకి ఎక్కువ బెనిఫిట్ జరిగాయి. ఏ నివేదిక అయినా ఏదైనా సత్య దూరంగానే ఉన్నాయండి. వీళ్ళ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఏవేవో వాళ్ళు ప్రదర్శిస్తున్నారు, కానీ అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ కాగ్ కాదు శ్వేతపత్రం కాదు, ఓకే అండి. బీఆర్ఎస్ అంటున్నట్టు కాగ్ కాదు శ్వేతపత్రం కాదు, మరి ఎలాంటి ఎంక్వైరీ కావాలి? ఎలాంటి ఎంక్వైరీ అయినా చేసుకోండి, ఏమైనా చేసుకోండి. దాని మీద కొన్ని లక్షల ఎకరాల పంటలు పండుతున్నాయి, కొన్ని వందల రైతులు సుభిక్షంగా ఉన్నారు. మీరు వెళ్ళండి పంట పొలాల దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడండి. గత ప్రభుత్వంలో ఎట్లా పంటలు పండినాయి, ఈ 100 రోజులలోనే ఎట్లా నరకం అనుభవిస్తున్నారు రైతులు అనేది మీరు వెళ్ళి మాట్లాడండి. ఈ నివేదిక ఆ నివేదిక కూడు పెట్టేయండి, పొట్టలు నింపాయి అవన్నీ. ఇలా కేసీఆర్ ప్రభుత్వం కేవలం నీటి మీదనే దృష్టి పెట్టి వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 9 ఏళ్ళు కూడా బ్రహ్మాండంగా పాలించడం. ప్రతి ఒక్క రైతు కూడా ఇలా వ్యవసాయం దండగన్నారు. వాళ్ళు కేసీఆర్ వచ్చినాక పండగ చేసిండండి వ్యవసాయాన్ని. వాళ్ళ ధాన్య ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో ఉందంటే వట్టిగానేనండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఏదో అవాస్తవాలు సత్యదూరాలు మాట్లాడి మొత్తం తప్పులు అవాస్తవాలు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అవన్నీ పక్కన పెట్టాలి. వానాకాలం లోపు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. దాన్ని ప్రజలకు మళ్ళా ఉపయోగకరంగా ఎన్ని లక్షల ఆయకట్టులకు నీళ్లు ఇస్తారో ప్రజలకు చెప్పాలి. ఈ బ్రహ్మాండమైన ప్రాజెక్టును నిందలేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు కానీ బీఆర్ఎస్ నాయకులను కానీ స్పందించమండి. దీని మీద మేము ఎప్పటికప్పుడు కొట్లాడుతూనే ఉంటాం. మీరేం చేస్తారో చెప్పండి, మీరేం పని చేస్తారో చెప్పండి ప్రజలకు. మీరు ఇచ్చిన 13 హామీలు 6 గ్యారెంటీ. సునీతారెడ్డి గారు మీరు మాట్లాడండి. మేడం ఇప్పుడు రజిత గారు మాట్లాడుతుంటే అసలు వాళ్ళు ఏం చేయలేదు, అన్ని ప్రాజెక్టులు కట్టించారు, ఇండ్లు కట్టించారు, రోడ్లు వేసారు, గొర్రెలు ఇచ్చారు, బర్రెలు ఇచ్చారు, రైతు రుణమాఫీలు ఇచ్చారు, రైతు బంధువులు అన్ని పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఇక్కడ అందరు అబద్ధాలు చెప్తున్నారు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు కాళేశ్వరం కట్టి అది ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక గుదిబండలకు మార్చింది మేడం. ఇప్పుడు ఈ గుదిబండని మనం 12 సంవత్సరాలు భరించాలి. ప్రతి సంవత్సరము మీరు వాడకపోయినా 25,000 కోట్ల రూపాయలు అప్పుల రూపంలో కరెంటు బిల్లుల రూపంలో కట్టి తీరాల్సిందే. ఇప్పుడు ఆ నీరు అసలు నీరు దాన్ని నింపితే ఆ ప్రాజెక్టు ఉంటుందా ఊడుతుందా కూడా అర్థం కాని పరిస్థితి. ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీళ్లు పెడితే అది కూడా ఇది విధంగానే కుంగిపోతుంది, సుందిల్లా అన్నారం కూడా అని చెప్తున్న సందర్భం మనం చూసినాం. వేల కోట్ల రూపాయలు నీళ్ళలో పోసినాం అనేది అక్కడ క్లియర్ అవుతున్నప్పుడు ఎక్కడని బాగా చేస్తారు మేడం. ఇది ఒక 500 కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్క ప్రాజెక్టు ఒక 20 డ్యామ్ల రూపంలో ఉన్నది. అన్నీ మీరు ఒక సంస్థ ఒక ఎల్ఎన్టీఏ కాదు మేడం, ఇందులో చాలా ఉన్నాయి. చాలా మంది సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎల్ఎన్టీ మనం ఒక ఎల్ఎన్టీని కూడా కాదు, మిగతా మొత్తం అందులో ఎంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, ఎంతమంది ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చిండ్రు, ఎన్ని వేల ప్రాజెక్టులు ఇచ్చిండ్రు, అవి ఏవి కుంగుతున్నాయి, ఏ క్వాలిటీతో కట్టిండ్రు, అసలు ఆ క్వాలిటీ కంట్రోల్ ఎవడు సర్టిఫికెట్ ఇచ్చినోడు, క్వాలిటీ కంట్రోల్ కూడా సర్టిఫికెట్ ఎలా ఇచ్చిండ్రు. ఎందుకంటే ఇంత లోపభూయిష్టం 2019లోనే బయటపడ్డప్పుడు 2001లో ఎలా మీకు క్వాలిటీ కంట్రోల్ వాడు మీకు సర్టిఫికెట్ ఇచ్చిండు. ఇక్కడ అధికారులని నాయకులని దీన్ని శాంక్షన్ చేసిన వాళ్ళని ఇవన్నీ ప్రాసిక్యూట్ చేయాలి మేడం. ఎందుకు అంటే ఇదేం చిన్న ప్రాజెక్ట్. సునీతారెడ్డి గారు ఇంతకు ముందు రజితారెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడే ఏవైనా కరెక్షన్స్ ఉంటే ఇప్పుడే చేసేసేయాలి, ప్రజలకు మేలు జరగాలి, రైతులకు మేలు జరగాలంటే
కరెక్షన్ చేయాలి ఎంక్వైరీస్ తర్వాత అని అంటున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? మేడం ఏం కరెక్షన్ చేయమంటారు మేడం? ఇప్పుడు మల్లన్న సాగర్ కు ఇంజనీర్లు అంతా ఏం చెప్పిండ్రు, అక్కడ ప్రాజెక్ట్ కడితే భూకంపాలు వస్తాయి, అది భూకంప పాలిత ప్రాంతం అని చెప్పినప్పుడు కూడా కళ్ళు మూసుకొని నేనే పెద్ద ఇంజనీర్ని, నాకు మించిన ఇంజనీర్ లేడు, నేను ఇది నా కలల సాగరము, ఇది ఒక ఏమంటారు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో డిస్కవరీ ఛానల్లో పెట్టి చూపించాలి, ఇది పెద్ద టూరిజం ప్లేస్ చేయాలని చెప్పేసి ఇంజనీర్లు చెప్పినా, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినా, ఎవరు చెప్పినా వినకుండా ఆయనే ఇంజనీర్ అవతారం ఎత్తి ఇక్కడ ఏమంటారు గ్రావిటీతో పోవాల్సిన నీళ్ళని ఎత్తిపోసి దానికి ఒక కరెంట్ బిల్లుల రూపంలో, మోటార్ల రూపంలో 10 రూపాయలు 50 పైసలకు కొనాల్సిన మోటార్లను 1 రూపాయకు కొని 50 రూపాయలకు కట్టాల్సిన ప్రాజెక్టులను 100 రూపాయలకు కట్టి టెండర్ల ద్వారా పిలవాల్సిన వాళ్ళకి నామినేటెడ్ టెండర్లు ఇచ్చి అడ్వాన్స్గా 25,000 కోట్ల రూపాయలు అడ్వాన్సులు ఇచ్చి అసలు డిపిఆర్ శాంక్షన్లు కాకముందే వాళ్ళకు కాంట్రాక్ట్ అంటగట్టి పాత ఏదైతే అప్పుడు మనకు చేవెళ్ళ ప్రాణహిత చేవెళ్ళ కొన్ని ప్రాజెక్టులు దీంట్లో కొన్ని దాదాపు 17,000 కోట్ల దాకా ఖర్చు పెట్టి చేసిండ్రు మేడం. అవన్నీ పక్కకు పడేసి ఈ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టి కుల్లబొడిచి మొత్తం ఒక ఏటీఎంగా మార్చుకొని ఎక్కడ క్వాలిటీ కంట్రోల్ ఒక్కటి క్వాలిటీ లేకుండా చేసి దోసుకొని తిని ఇవాళ ఈ మాటలు మాట్లాడుతున్నారంటే చాలా ఆశాస్పదంగా ఉంది. చూస్తున్నారు రైతులు, అందరిని తీసుకుపోయి చూపియాలి, రైతులందరినీ తీసుకుపోయి చూపియాలి. 1,50,000 కోట్లతో కట్టిన ఈ ప్రాజెక్టు ఏ విధంగా ఉన్నదో, ఒక పిల్లర్ గుంగింది ఏమవుతుంది, దానికి సిమెంట్ పెట్టి అతక పెట్టుకోండి, లేకుంటే అది మనం ఏదో పెడతాం కూడా మేము ఫెవిక్విక్ లాగా పెట్టి అతక పెట్టుకోండి, అట్లా అతక పెడితే నీళ్ళు పోతాయి కదా అనే అంత ఈజీగా చెప్తున్నారు మేడం వీళ్ళు. అదేమన్నా అంత ఈజీగా అయ్యేదా? అంత ఈజీగా అయితే కాంట్రాక్టర్ ఎందుకు బాధ్యత లేకుండా ఉన్నది? ఇప్పుడు ఒక రోడ్డు వేస్తే మనం దాన్ని 10 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ వాడితే ఇస్తాం, ఆ విధంగా వాళ్ళని బాధ్యులనే చేస్తాం. ఆ 10 సంవత్సరాలలో ఎక్కడ రోడ్డుకు డ్యామేజ్ అయినా వాడు వేసి మనకి ఇస్తాడు. ఈ విధంగా ఏ ఒక్కటి కండిషన్లు అక్కడ మీరు టెండర్లలో పెట్టలేదా? దీనికైతే టైం పడుతుంది, కాంగ్రెస్ చెప్తున్నట్టుగా దీనికి టైం పడుతుంది అనే దానికి కూడా మీరు ఏకీభవిస్తున్నారు. అది కాదు మేడం, అది కాదు మేడం. ఇప్పుడు మనం టెండర్ ఇచ్చినప్పుడు దానికి ఒక కండిషన్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలని మెన్షన్ చేసి ఇస్తాము. ఇక్కడ ఏమీ లేదు, మొత్తం దోసిపెట్టిన కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రం కోసమో ఈ బిడ్డల కోసమో చేసింది కాదు మేడం. మనం ఏదైతే నీళ్ళ కోసం అరిగోసబడి నీళ్ళు కావాలి నిధులు కావాలి నియామకాలు కావాలని మనము అందరం రోడ్లెక్కి పోరాటం చేసి తెచ్చుకున్న దానికి ఈ రోజు తెలంగాణ బిడ్డల నోట్ల మట్టి కొట్టి 1,00,000 కోట్ల అప్పులు 7 లక్షల కోట్లు దాటినాయి. ఇప్పుడు కాగు చెప్పిన దాన్ని బట్టి, కాగు నివేదికలో వెళ్ళిన దాన్ని బట్టి, వీళ్ళు చేసిన అన్ని విభాగాలలో చేసిన అవినీతిని బట్టి చూస్తే దాదాపు 10 లక్షల కోట్ల దాకా కూడా వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇవాళ మనము ఆంధ్ర వాళ్ళు దోసుకపోతున్నారు, ఆంధ్ర వాళ్ళు మనల్ని నాశనం చేస్తున్నారు, వాళ్ళు నీళ్లు దోసుకపోతున్నారు అని తెలంగాణ కోసం పోరాటం చేసినాం. కానీ ఇవాళ అంతకు మించి 3 రెట్లు వీళ్ళు దోసుకున్నారు. వీళ్ళు దోసుకొని నాశనం పట్టించారు తెలంగాణని, మొత్తం ఆగం చేసి ఇవాళ మట్టి కొట్టిందని చెప్పాలి. ఇంకా సునీతారెడ్డి గారు ఓకే అండి, ఓకే కోటేశ్వరరావు గారు మీరు కన్క్లూడ్ చేయండి సార్. ఒకటే, ఇప్పుడు ఆ జరిగినటువంటి నష్టాన్ని ఏదో వర్షాకాలం లోపల దాన్ని ఏదో మొత్తం ఒక బస్తా సిమెంట్ వేసి పూడ్చాలన్నట్టుగా చెప్తున్నారు. కానీ విజిలెన్స్ నివేదికలో బయటపడినటువంటి అంశాలు ఏంటంటే 2019-20 నుంచి కూడా మెయింటెనెన్స్ కూడా చేయలేదు, నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు కూడా చేయలేదు అనేటువంటిది అక్కడ అధికారికంగా నివేదికలు ఉన్నాయి. అందుకు బాధ్యుడైనటువంటి ఇంజనీర్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది, సర్వీస్ నుంచి బర్తరఫ్ చేసింది. ఇన్ని లోపాలు వాళ్ళు పెట్టుకొని ఏదో వర్షాకాలం లోపల కనుక మీరు బాగు చేయకపోయేట్లయితే మేము రోడ్లు ఎక్కుతామని చెప్పేసి చెప్పడం అనేటువంటిది అతిశయోక్తులతో కూడినటువంటిది, జవాబుదారీతనంతో మాట్లాడేటువంటి మాటలు కాదు. అందుకని రీజనబుల్ టైం ఇచ్చి దాని మీద విచారణ నిపుణుల కమిటీ చేసిన తర్వాత దాన్ని ఎంతకాలంలో బాగు చేయగలరు ఏమిటనేటువంటి అంచనాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టడం త్వరగా అయిపోతుంది, కానీ కట్టినటువంటి ప్రాజెక్ట్ ను మళ్ళీ రిపేర్ చేయడం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో ఎక్కువ టైం తీసుకుని స్టడీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మినిమం డ్యామేజ్ తోటి దాన్ని మనం పునరుద్ధరించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అందుకని ఒకవేళ అటువంటి వాటిని చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే దాన్ని విమర్శించడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది. అందువల్ల దానికి తగినటువంటి సమయం ఇచ్చి ఆ విధంగా చేయాలనేటువంటిది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి.
ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము చేసేది మేము దోసుకున్నాం ప్రాజెక్ట్ పిచ్చి పిచ్చి కట్టినా మీరు వచ్చి వర్షాకాలం వరకు దాన్ని కట్టండి, లేకపోతే మేము రోడ్లెక్కి తిరుగుబాటు చేస్తామంటే ఎంత హాస్యాస్పదంగా బాధ్యత రహితంగా ఉందంటే మనం దయచేసి సొంత రెడ్డి ప్రేక్షకులు కూడా గమనిస్తున్నారు ఎవరేం మాట్లాడుతున్నారు. కన్క్లూడ్ చేసేయండి. దాచుకుంటాం కానీ మీరు మాత్రం రిపేర్ చేయండి అంటే రిపేర్ చేయడానికి అది ఏమన్నా ఇప్పుడు చెప్పారు మన మన్నెం కోటేశ్వరరావు గారు సింపుల్ గా ఏదో పక్కగా నడిపి పెట్టేది అదే టేప్ వేసి అంటించేది అంటించేది ప్రాజెక్ట్. శ్రీనివాస్ రెడ్డి గారు కన్క్లూడింగ్ పాయింట్. చెప్తున్నా మేడం, కాపర్ డ్యామ్ కూడా పెట్టేది కాబట్టి అంటే అది ఎంత ప్రాబ్లం కాంప్లికేటెడ్ అయిపోయింది. అది మధ్యలో వచ్చింది, మనం పక్కన పెడతానికి కూడా లేదు. అది కాదు కదా. మొత్తానికి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు స్టడీకి దానికి అన్నింటికి టైం పడుతుంది, ఇప్పట్లో జరిగే ప్రాసెస్ అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ రెడ్డి గారు, సునీతా రెడ్డి గారు, కోటేశ్వర రెడ్డి గారు, రజితా రెడ్డి గారు, మీ టైంని కేటాయించి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్, స్టే ట్యూన్డ్.